నమస్తే, నేను విషిత. అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడులకి స్వాగతం. ఆ యువకుడు చదివింది ఇంజనీరింగ్. చదువులో చురుకైన వాడు. బీటెక్ తర్వాత మంచి ఉద్యోగం కూడా వచ్చింది. ప్రారంభంలోనే నెలకు 50,000 రూపాయలు. అలాంటి సమయంలో అతని మైండ్ సెట్లో మార్పు వచ్చింది. ఇది కాదు నేను చేయాల్సిన పని అనుకున్నాడు. అనుకున్నదే తడుగా కార్యరంగంలోకి దూకాడు. ఆ తర్వాత ఏమైందో మనము చూద్దాం. ఎంతో ఏకాగ్రతతో పనియే దైవంగా దీక్ష దక్షతలతో ముందుకు సాగుతున్న ఈ యువకుడి పేరు హరీష్ రెడ్డి. వరంగల్ జిల్లా కాజీపేట శివారులో తరాలపల్లికి చెందిన ఇతను ఏ పని చేస్తున్నాడో, ఇతని ఉపాధి ఏంటో మీకు ఈ విజువల్స్ చూస్తేనే తెలిసిపోతుంది. పాడి పరిశ్రమ ద్వారా సక్సెస్ కావాలనే దూకుడుతో చేస్తున్న ఉన్నత ఉద్యోగాన్ని పక్కన పెట్టి సొంత ఊరుకు వచ్చి ఎంతగానో కష్టపడుతున్న ఈ యువ రైతు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసి కూడా ఎందుకు ఈ వృత్తిని ఎంచుకున్నాడు? నేను బీటెక్ 2011లో పాస్అవుట్ అయ్యాను. 2011 పాస్అవుట్ అయ్యగానే సురానా వెంచర్స్లో జాబ్ చేశాను, అసిస్టెంట్ ట్రైనింగ్ ఇంజనీర్గా. తర్వాత ట్రైనింగ్ డిజైన్ ఇంజనీర్గా జాబ్ చేశాను సోలార్ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు మాకు ప్రాజెక్ట్ వచ్చింది గుజరాత్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అక్కడ మేము మాడ్యూల్స్ సప్లై చేసినాము. అక్కడ సప్లై చేసినప్పుడు ఒక ఐఐటిఎన్ వచ్చేసి ఒక డైరీ ఫామ్ స్టార్ట్ చేసినాడు. ఆయన స్టార్ట్ చేసిన ఆయనే అంత పెద్ద జాబ్ వదిలిపెట్టుకొని ఆయన ఒక 10 ఆవులతో ఫామ్ స్టార్ట్ చేసినాడు. అది చూడగానే మాకు కూడా ఇంట్రెస్ట్ కలిగి నేను కూడా జాబ్ రిజైన్ చేసి డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దామని ఊరికి వచ్చాను. కానీ ఆ టైంలో మా నాన్నని కన్సల్ట్ చేస్తే మేము కూడా లోన్ తీసుకొని మేము కూడా స్టార్ట్ చేసినాము డైరీ ఫామ్. 10 బర్రెలతో మరియు గొర్రెల ఫామ్ వచ్చేసి 100 గొర్రెలతో స్టార్ట్ చేసాము. గొర్రెలు దాదాపు 300 సంఖ్య కలిగిన గొర్రెల ఫామ్ 2 సంవత్సరాలు మెయింటైన్ చేసినాం. 2012 డిసెంబర్లో మొదలుపెట్టినాము ఫామ్. 2013లో హెచ్క్యూ రోగం వచ్చేసి దాదాపు ఒక 112 గొర్రెలు చనిపోయినాయి. అయినా కూడా మేము ఇబ్బంది పడకుండా ఫామ్ అట్లనే కంటిన్యూ చేసినాము. కొన్ని అనివార్య కారణాలు అంటే లేబర్ ప్రాబ్లము, మేత కొరతతోనే గొర్రెలు తీసేసినాము. తర్వాత ఈ డైరీ ఫామే కంటిన్యూ చేసాం. కానీ ఎక్కడ చూసినా మాకు రేట్ రావడం లేదు. ఈ పెట్టుబడులు ఆడికి ముడిపడడంతో చాలా కష్ట సమయంలో పాల దుకాణం మొదలుకున్నాం. 2015లో కాజీపేటలో దుకాణం ఓపెన్ చేసినాం. ఇప్పుడు అది మొదలుపెట్టి సంవత్సరం అవుతుంది. మొదట్లో మేము మా 100 లీటర్లు అయ్యేటి మా ఫామ్లో. ఆ 100 లీటర్లు మేము సప్లై చేయడానికి చాలా ఇబ్బంది పడేది, ఎవరైనా కొనరా అని. కానీ ఇప్పుడున్న దశలో నేను 380 లీటర్లు అమ్ముతున్నాను. అప్పుడు వచ్చేసి బర్రెలు 20 ఉండేది, ఇప్పుడు వచ్చేసి మాకు 50 బర్రెలు అయినాయి. మేము ఉన్న గడ్డి పెంచుకొని అదే ప్రోత్సాహంతో ముందుకు వెళ్తున్నాం. హరీష్ రెడ్డి నిర్ణయం వినగానే మొదట తల్లిదండ్రులు భయపడ్డారు. పాడి పరిశ్రమలోని కష్ట నష్టాల గురించి వారికి తెలుసు. వ్యవసాయ కుటుంబానికి చెందిన వారు కాబట్టి వ్యవసాయ అనుబంధ రంగాల సమస్యలపైన వారికి అవగాహన ఉంది. అయితే కొడుకు పట్టుదల ముందు తలవంచారు. స్వయం ఉపాధి ద్వారా జీవించాలనే హరీష్ కు అండదండలు అందించారు. ఆ విధంగా 2012వ సంవత్సరంలో 10 గేదెలతో హరీష్ డైరీ ఫామ్ మొదలైంది. డైరీ ఫామ్ తో పాటు గొర్రెల పెంపకాన్ని కూడా మొదలుపెట్టి నష్టపోయాడు. ఇతని ఫెయిల్యూర్ చూసి తెలిసిన వారు కొంతమంది ఈయన సంకల్పాన్ని నీరుగార్చాలని ప్రయత్నించారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఇతను తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. మా గోల్ వచ్చేసి 1000 లీటర్ల సప్లై చేయడం. కాజీపేటలో ఎవరు చూసినా మా పాలు తాగాలని కష్టపడితే అందరికీ డైరీ ఫామ్ సక్సెస్ అవుతుంది. కాకపోతే పెట్టిన కొద్ది రోజులలో పైసలు రావాలని ఆశపడితే మాత్రం ఫెయిల్ అయిపోతుంది. ఇది చాలామందిని చూసాము. మేము కూడా అదే దశ నుంచి ఈ దశకు వచ్చాము. ఇప్పుడు మేము మొదలుపెట్టిన నుంచి ఇప్పటికి 38 నెలలు అవుతుంది. అన్ని కష్టాలు పోని మేము సంతోషంగా ఉన్నాము. మా లోన్ తీర్చుకుంటున్నాము. అంత పేరు వస్తుంది. ఇదే కంటిన్యూ అయ్యి నా 1000 లీటర్లు నేను నా ఫామ్ నుండి సప్లై చేయాలని కోరుకుంటున్నాను. గవర్నమెంట్ నుంచి మాకు ఇప్పటివరకు మాకు ఏ సహకారం అందలేదు. పవర్లో కూడా మేము యూనిట్కి 12 రూపాయలు కడుతున్నాం. ఈ పవర్లో కానీ ఇంకా డాక్టర్ల విషయంలో కానీ సహకారం కావాలని కోరుకుంటున్నాం. లోపాలు ఎక్కడున్నాయో ఒకసారి సమీక్షించుకొని సరికొత్త ప్రణాళికలతో ఇనుమడించిన ఉత్సాహంతో ముందుకు కదిలాడు హరీష్ రెడ్డి.
పశువైద్యుల సూచనలు సలహాలు తీసుకున్నాడు. నిర్వహణ లోపాలను సవరించుకున్నాడు. బంగారం లాంటి ఉద్యోగం చేసుకోకుండా తన బిడ్డ ఎందుకు ఇలా కష్టపడుతున్నాడనే ఆవేదన ఈయన తండ్రి యాదవరెడ్డిలో ఉండేది. దీనికి తోడు ప్రారంభంలో కష్టాలు. ఇలాంటి పరిస్థితుల్లో కొడుకును నిరుత్సాహపరచకుండా అండగా నిలిచారు. మొదటి నుండి కూడా మా ఇంట్లో పాడి పరిశ్రమ ఉండేది. అప్పుడు పాల అమ్మకం కాకుండా గోల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగినటువంటి కుటుంబం మాది. మరి ఈ డైరీ ఫామ్ పెడతా అంటే ఫస్ట్ నేను అడిగింది ఒకటే, నువ్వు ఏ చిన్న పని చేసేవాడివి కాదు, మరి పెండ తీయాలి ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా నేను కష్టపడతాను నాన్న, నేను చేస్తా అన్నప్పుడు మేము అంతా చదువుకున్నట్టు చాలామంది చాలా ఒత్తిడిలకు లోనైనప్పుడు 2-3 సంవత్సరాలు చాలా ఇబ్బందులు ఏర్పడినది. ఇట్లా లేబర్ దొరకకపోవడం, గ్రాస్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం ఇవన్నీ ఉండేవి. ఇవాళ మెషినరీని వాడుకొని ఖర్చులు తగ్గించేసి కష్టపడి ఇవాళ ఒక 400 లీటర్స్ 450 లీటర్స్ ఉత్పత్తి చేసే స్థాయిలో లాభాల్లో నడుస్తున్నది. ఆ రోజుల్లో 50,000 రూపాయలు ఆయనకు ఉద్యోగం వచ్చేది. ఈరోజు 2.5 లక్షల రూపాయలు నెలకు ఆయనకు అన్ని ఖర్చులు పోను మిగిలే పరిస్థితుల్లో చాలా అభివృద్ధికరంగా ఉన్నది. కానీ ఒకటే, యువతకు ఈరోజు నేను చాలా సంతృప్తిగా ఫీల్ అవుతున్నాను. బాగా కష్టపడి ఆయన సాధించాడు కాబట్టి మొదట్లో అనేక రకాల నష్టాలు వచ్చినాయి, డిసీజెస్ వచ్చినాయి. గవర్నమెంట్ డాక్టర్లతో కూడా పరిచయాలు ఏర్పడేంత వరకు గొర్రెలకు ఇమీడియట్ ట్రీట్మెంట్ ఇస్తారు కానీ బర్రెలకు రారు. ఇక్కడ పాడి పరిశ్రమలో డైరీ ఫామ్కి విజిట్ చేసే పరిస్థితి లేదు. నేను ఒక రైతుగా ఒక యువతకు గవర్నమెంట్ ప్రోత్సహించినట్టయితే ఇప్పుడు అవసరం ఉంది, ఆరోగ్యాన్ని బాగు చేసే పరిస్థితిలో ఉన్నది. అసలు 1000 ఎకరాలు మరి వందలాది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి భూములు ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్న క్రమంలో విద్యార్థులకు మరి నిరుద్యోగులకు అవకాశం ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి కరెంటు కూడా ట్రీటెడ్ యాజ్ అగ్రికల్చర్ కింద చేసి ప్రోత్సహించినట్టయితే ఇది మంచి అవకాశాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. హరీష్ రెడ్డి ప్రతిరోజు వేకోజామునే 4 గంటలకు నిద్రలేచి కూలీలతో కలిసి డైరీ ఫామ్ పనిచేస్తారు. పని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారులే అనే నిర్లక్ష్యం ఈయనలో లేదు. ప్రతిరోజు ఉదయం పని మొదలైనప్పటి నుంచి ప్రధానమైన పనులన్నీ పూర్తయిన తర్వాతనే ఇంటికి వెళ్లేవాడు. డైరీ ఫామ్ను శుభ్రపరచడం, పేడ ఎత్తడం, పశుగ్రాస పంటల పెంపకం తదితర పనులన్నీ స్వయంగా చేస్తాడు. అంకిత భావంతో అన్ని సమస్యలను పరిష్కరించుకుంటూ డైరీని కంటికి రెప్పలా కాపాడుకోవడం మొదలుపెట్టాడు. కష్టపడితేనే ఫలితం, అందులోనూ ప్రణాళిక ప్రకారం పనిచేస్తేనే ఆశించిన ఆదాయం వస్తుందనే సూత్రాన్ని నమ్మి సక్సెస్ సాధించాడు. దీనిపైన ఈయన తండ్రి యాదవరెడ్డి ఏమంటారంటే, ఎవరికైనా మా దగ్గరికి కూడా వచ్చినప్పుడు సజెషన్ ఇచ్చేది ఒకటే, కష్టపడతారా అది ఉంటుంది. 12 బర్రెలు ఉన్నాయనుకో, 13 గొలుసులు కొనుకొచ్చుకోండి. ఎందుకంటే ఆ బర్రెలకు కట్టేసినట్టు మీరు కూడా అక్కడ ఉండి మరి పని చేసినప్పుడు మాత్రమే అది సక్సెస్ అవుతుందని చెప్పడం జరిగింది. చాలా సందర్భాల్లో గడ్డి కోసి మాకు ఉన్న ఒక్కగానొక్క కొడుకు అంత కష్టపడుతున్నప్పుడు అందరు తిట్టినప్పుడు అవమానాల పాలైనప్పుడు కూడా నేను నాకంటే ఎక్కువ మా మిస్సెస్ వాళ్ళ అమ్మ ప్రోత్సహించడం వల్ల ఈ పరిస్థితిలో నిలదొక్కుని ఆదర్శంగా నలుగురికి ఆదర్శంగా ఉన్నందుకు మేము కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. దాంట్లో నాకు చాలా ఎక్కువ ఆవుల మీద ఇష్టం. ఒక 8 ఆవులు ఉన్నాయి, ఇంకా పెంచేటువంటి పరిస్థితి ఉన్నది. రాబోయే యువతకు ఖచ్చితంగా కష్టపడే తత్వం ఉన్నట్టయితే సక్సెస్ అవుతారనే దానికి తార్కాణం. మరి ఒక పట్టభద్రుడైన ఇంజనీర్ అయినా కూడా పాడి పరిశ్రమలో విజయాలను సాధించినటువంటి కొడుక్కి తండ్రిగా నేను చాలా గర్వపడుతున్నాను. యువ రైతు హరీష్ రెడ్డి చేస్తున్న కృషిని, సాధిస్తున్న ఫలితాలను చూసి ఓ బ్యాంకు రుణ సహాయం చేసింది. 16 లక్షల రూపాయల వ్యయంతో ఈ యువ రైతు వెంటనే గేదెలకు, ఆవులకు ఒక మంచి షెడ్ నిర్మించారు. 2012లో 10 గేదెలతో ప్రారంభమైన డైరీలో నేడు 60 గేదెలు, 8 ఆవులు ఉన్నాయి. అధిక పాలిచ్చే పాడి గేదెలను పంజాబ్, హర్యానా, బీహార్ రాష్ట్రాల నుంచి తెప్పించి పెంచుతున్నారు. గేదెల స్నానానికి ఉపయోగపడేలా నీటి తొట్టెలు, దానా నిల్వ చేసేందుకు ప్రత్యేక షెడ్లు, కూలీలు అక్కడే ఉండడానికి వీలుగా గృహ వసతి కల్పించారు. అలాగే పాల రవాణా కోసం స్వంత వాహనాలను ఏర్పరచుకున్నారు. 5 ఎకరాల్లో పశుగ్రాసాన్ని పెంచుతున్నారు. నీటిని పొదుపుగా వాడుకోవడానికి వీలుగా హై పవర్ స్ప్రింక్లర్లను ఉపయోగిస్తున్నారు. ఇలాంటి అనేక ఆధునిక శాస్త్రీయ విధానాలను పాటిస్తూ ప్రతిరోజు 1000 లీటర్ల సరఫరా చేసే స్థాయికి ఎదగడానికి కృషి చేస్తున్న హరీష్ రెడ్డి మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం. జైపాల్ రెడ్డి, సాక్షి న్యూస్, హనుమకొండ, వరంగల్ జిల్లా. అసలే కరువు, ఆపై చుక్క నీరు దొరకని పరిస్థితి. కరువు కాలంలో కరీంనగర్ జిల్లాలో ఓ గ్రామం పచ్చని పంట పొలాలతో కలకలలాడుతుంది. సాగునీరు లేదని రైతన్నలు చింతించకుండా వృధాగా పోయే మురుగునీటిని వినియోగంలోకి తెచ్చారు.
సమిష్టి కృషితో కరువును జయించి మురుగునీటితో పంటలు పండిస్తున్నారు. ఏటా 2 పంటలతో 2 కోట్ల రూపాయలు విలువ చేసే పంటలు పండిస్తున్నారు ఆ గ్రామ రైతులు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు సర్కార్ నుంచి ఏం కోరుకుంటున్నారో చూద్దాం. పచ్చని పంట పొలాలతో కళకళలాడుతుంది కరీంనగర్ నగర సమీపంలోని బొమ్మకల్ గ్రామం. నగరానికి కూతవేటు దూరంలో ఉన్న బొమ్మకల్లో 1500 ఎకరాల సాగు భూమి ఉంది. 10,000కు పైగా జనాభా గల ఈ గ్రామస్తులకు వ్యవసాయమే జీవనాధారం. గ్రామ సమీపంలోని మానేర్ వాగ్ నుంచి 2 కాల్వలు ఉండగా ఆ కాల్వల ద్వారా గతంలో పుష్కలంగానే పంటలకు సాగునీరు అందేది. 25 ఏళ్ల క్రితం లోయర్ మానేర్ డ్యాం గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా వరద ఉధృతికి మానేర్ వాగులోని ఇసుక కొట్టుకుపోయి వాగు లోతైంది. కాలువలు మాత్రం ఎత్తు ప్రాంతంగా మారాయి. దీంతో పంటలకు సాగునీరు అందించలేని పరిస్థితి ఏర్పడింది. భూములన్నీ బీడుగా మారాయి. రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బీడువారిన భూములను సాగులోకి తేవాలని రైతులంతా సంకల్పించారు. కరీంనగర్ నగరాన్నించి వచ్చే మురుగునీరు నేరుగా మానేర్ వాగులో కలవకుండా పంట భూములకు నీరందించే 2 కాలువల్లోకి మళ్లించారు. అందుకుగాను రైతులంతా సమష్టి కృషితో 3 కిలోమీటర్ల కాలువ తవ్వారు. నగరం నుంచి నిత్యం 30 MLDల మురుగునీరు వస్తుండగా ఆ నీటిని మానేర్ కాలువల ద్వారా పంట పొలాలకు మళ్లిస్తున్నారు. వర్షాభావ పరిస్థితిలో కరువు ఏర్పడి ఎక్కడా చుక్కనీరు దొరకని పరిస్థితిలో బొమ్మకల్ గ్రామస్తులు మాత్రం గుంట భూమి బీడు లేకుండా పంటలు సాగు చేస్తున్నారు. ఈ రబీ సీజన్లో 300 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఏడాదికి 2 పంటలు పండిస్తూ మంచి దిగుబడులు సాధిస్తూ ఏటా 2 కోట్ల ఆదాయం పొందుతున్నారు. మురుగునీటిని సాగునీరుగా మార్చుకుని పంటలు పండిస్తున్న రైతులను కదిలిస్తే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులైతే కరెంటు అవసరం లేకుండా నీటికి ఇబ్బంది పడకుండా పంటలు సాగు చేస్తున్నామని సంబరపడుతున్నారు. నగర ప్రజలు వదిలేసిన మురుగునీరే మమ్మల్ని ఆదుకుంటోందని ఆనందంగా చెప్తున్నారు. దాదాపు 200 ఎకరాలు సేద్యం చేసుకుంటున్నాము. దానివల్ల ఈసారి వాతావరణం అనుకూలించింది కాబట్టి బాగున్నది వరి. మరి ఎప్పుడైనా కానీ దోమపోటు వస్తుండే అది దానికి. ఇంకోటి ఏంటంటే మాకు దీనికి కరెంటు సంబంధం లేదు. మాకు ఏది ఏటికాలు ఉండే, ఏటికాల నుంచి వాటర్ వస్తాయి. దాంతో మేము పండించుకొని సేద్యం చేసుకుంటున్నాం. కరీంనగర్లో ఎన్ని వాటర్ అక్కడ యూజ్ చేసుకుంటే ఆ వాటర్ అని బయటకు వస్తాయి. ఇంతకుముందు సీసీ రోడ్ లేకుండేది, ఇప్పుడు సీసీ రోడ్లు అయినాయి కాబట్టి అన్ని వాటర్ అని బయటకు వచ్చేస్తున్నాయి. దాంతో మేము యూజ్ చేసుకుంటున్నాం. హాస్పిటల్ వాటర్ అయినా కానీ ఏదైనా డ్రైనేజ్ వాటర్ మొత్తం అదైనా కానీ మాకు ఎలాంటి ఫర్టిలైజర్ వేయకుండా మేము పండించుకుంటున్నాం ఇక్కడ. దాంతో మాకు మంచి లాభం అవుతున్నది. మొత్తం కరీంనగర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ వాటర్ మొత్తం ఇటు వస్తాయి. ఓకే, ఇప్పుడు అంటే బాయిలలో ప్యూరిఫై కానీ ఇలాంటిది ఏమైనా చేస్తారా? వాగు ఉన్నది కింద, ఆ వాగులో పాయలది కొట్టుకొని దానికి కొంచెం కరెంట్లు పెట్టుకొని దాంతో సుత కొన్ని పారించుకుంటాం. ఓకే, అంటే ఎంత పంట పండిస్తారు మన మొత్తం గ్రామం మొత్తం ఒక 200 ఎకరాల దాకా పండిస్తారు. అంటే సంవత్సరంలో ఎన్ని పంటలు ఇస్తారు ఇప్పుడు? 2 పంటలు. ఎట్లుంది? బాగానే ఉన్నాయి. ఎకరాకు 35 బస్తాలు వెళ్తాయి మాకు ఇక్కడ. ఎటువంటి ఫర్టిలైజర్ లేకుండా ఏమైనా ఉంటే పురుగు మందు పై మంది తప్ప అడుగు మంది ఎట్లా లేకుండా. మురుగునీరు కాల్వల ద్వారా నేరుగా కొందరి పొలాల్లోకి వెళ్తాయి. పొలాలు ఎత్తు ప్రాంతంలో ఉన్న రైతులు మురుగునీటిని బావుల్లోకి చేర్చి అక్కడి నుంచి పంపుల ద్వారా పంటలకు పారిస్తున్నారు. మురుగునీటి కోసం రైతన్నలు పోటీ పడుతుంటారు. అందరూ సమానంగా మురుగునీరు వినియోగించుకునేలా ప్రత్యేకంగా ఒక వ్యక్తిని నియమించి పంట పొలాలకు సాగునీరు అందిస్తున్నారు. వరి పంటతో పాటు కూరగాయలు సాగు చేసి మంచి దిగుబడి సాధిస్తున్నారు. బొమ్మకల్ గ్రామస్తులే కాకుండా సమీపంలోని చేగుర్తి రైతులు సైతం కరీంనగర్ మురుగునీటితో పంటలు పండిస్తున్నారు. మురుగునీటితో సాగు చేసిన పంటలకు రోగాల బెడద పెద్దగా లేకపోవడంతో పంట ఏపుగా దృఢంగా పెరుగుతోంది. యూరియాతో పాటు ఇతర రసాయనిక ఎరువుల వినియోగం తక్కువే. మురుగునీటితో పండించే పంటలతో ఎలాంటి ఇబ్బందులు లేవని సైంటిస్టులు తేల్చారని గ్రామస్తులు అంటున్నారు. మురుగునీరు ఎక్కువగా పారే ప్రాంతంలో వరి సాగు చేస్తూ మిగతా భూముల్లో పశుగ్రాసం సాగు చేసి పాడి పశువులను పోషిస్తూ బొమ్మకల్ రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు.
మురుగునీటితో తమకు పాడి పంటలకు ఢోకా లేదంటున్నారు బొమ్మకల్ గ్రామస్తులు. నీళ్ళు లేక మాత లేక ఏదో సాగు చేస్తాయి, మాత లేక కూడా అమ్ముకుంటారు. కానీ అయితే సాగు లేకుండా మంచిగా ఉంటాయి. అది ఇక్కడ తాగడానికి కూడా మంచిగా ఉన్నాయి. బాగు కూడా మంచిగా మేసడానికి గొర్రె మేక కానీ బర్రె కానీ మంచిగా. కర్మారి వాటర్ బొమ్మకల్ దగ్గర వస్తే మాకు వారి పొలాలు పండుతున్నాయి. ఇక ఈ లోపల ఎక్కడ నీళ్ళు దొరికాయి ఈ వారికి బొమ్మకల్ వరకు సంవత్సరానికి 2 పంటలు తిస్తాం. ఏసాంగి ఎక్కువ అయితే వానాకాలం ఎందుకంటే సన్నపాటు పెట్టుకున్న తగ్గింపు అయితే ఇప్పుడు దొడ్డు వడ్లు పెట్టుకున్నాం. బీబీటీ 1001 64 ఇవో పెట్టుకుంటే దొడ్డు వడ్లు అమ్ముకుంటాం. మేము వర్షాకాలం అప్పుడే వడ్లు అమ్ముకోం. ఇవమ్మ తిండికి అయితే ఎక్కువ. ఇప్పుడు నీళ్లు అంటే ఇప్పుడు వేరే ఎక్కడ నీళ్ళు లేవు కదా? నీళ్ళు ఎక్కడ లేవు. ఇక బొమ్మకల్ వారకే నీళ్ళు 2 కాలాలు తిస్తే మాకు నీళ్ళు వెళ్తాయి. అంటే ఇంత ఎండలు మండిపోతున్నాను కూడా మీరు ఇంత మంచిగా పంట మాకు ఇంత మంచిగా మా పంటలు పండుతున్నాయి. ఈ వారం వరి పొలాలు ఖరాబ్ కాలేదు. ఇంకొక 15 రోజులు వారిని మా పొలాలు ఖతం అయిపోతాయి. అంతవరకు దాకా మాకు బాధ ఏంటి. పంట దిగుబడి ఇప్పుడు అయితే మంచిగా ఉంది, మంచిగా ఉంది. ఒక వర్షాకాలం అర్థం బాగా ఎందుకంటే వరి పొలాలు చెక్ చేశారు, రోగాలు వస్తాయి. అందుకొరకప్పుడు మేము కొద్దిగా పలస పెట్టుకుని దొడ్డిసిన మాత్రం ఈ వరకు రోగాలు లేకుండా మంచిగా ఉన్నాయి. వర్షాకాలం మొత్తం మందు కొట్టుడు. ఇప్పుడు ఈ పంట పొలాలు ఈ నీళ్ళతో వారిచ్చిన వాటితోనే ఉన్న ఏ రోగాలు లేవు. రోగాలు మాత్రం ఇప్పుడు ఈ నీళ్ళతో ఇప్పుడు కాదు 2 పంటల దాకా మాకు ఇవి నీళ్ళు వాటర్. అప్పుడు ఏంటంటే కొద్దిగా వర్షాలు పడి కొంచెం మురికి నీళ్ళు కిందికి వెళ్ళిపోతాయి. కొద్దిగా బేరుకున్నది అయితే అప్పుడు కొద్దిగా పొలాలు కొద్దిగా మందు కొట్టు ఉంటుంది మాకు. ఇది ప్రాబ్లం. మా బొమ్మకాయలు అయితే ఈ వాటర్లకు గొడ్డెకు గొర్రెకు గొర్రె మాకు అన్నిటికీ సౌలతుంది. ఇవి మురికి నీళ్ళు ఇగో ఇవి మాత్రం మాకు మంచిగా నడుతుంది. ఇది మాత్రం బాగా. వృధాగా పోయే మురుగునీరుని వినియోగించుకోవడం బాగానే ఉన్నప్పటికీ వాగులో మంచినీరు కలుషితమై కాస్త ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు అంటున్నారు. మురుగునీరు వదులుతున్న కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తమ గ్రామానికి మంచినీరు అందించాలని కోరుతున్నారు. మంచినీటితో పండే పంటల కంటే మురుగునీటితో పంటల దిగుబడి కాస్త తక్కువ ఉంటుందని, మంచినీటితో ఎకరాకు 40 క్వింటాళ్ల వరకు వరిధాన్యం దిగుబడి వస్తే మురుగునీటితో ఎకరాన సగటున 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని మరికొంతమంది రైతులు అంటున్నారు. మురుగునీటిని శుద్ధి చేసేందుకు గోపాల్ చెరువులో ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం చేపట్టారని, అది పూర్తయితే ఇంకా బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి బొమ్మకల్ గ్రామానికి వచ్చే మురికి నీరు అయితే ఏం చేశారంటే ఈ మధ్యకాలంలో ఒక 728 సర్వే నెంబర్లో ఒక ఎస్టీపీ ప్లాంట్, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని ఒకటి ఆ గోపాల్ చెరువులో నిర్మించడం జరిగింది. ఆ ప్లాంట్కు మురికి నీరు మొత్తం వచ్చి ఆడ శుద్ధి చేసుకొని వాగులో నుంచి మా కొత్త కాలువ పాత కాలువ ద్వారా ఇక్కడ పంట పొలాలకు అందించే దిశలో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లాన్ ఇప్పటివరకు అమలులోకి రాలే. కాకపోతే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మాత్రం పూర్తి 100%, 90%, 95% పూర్తి స్థాయిలో అయిపోయింది. ఈ మధ్య కాలంలోనే అక్కంచెల్లి వాటర్ రిలీజ్ చేసి పంట పొలాలకు అందిస్తామని వారు చెప్పడం జరిగింది. అది వచ్చిన తర్వాత దానితోటి పంట దిగుబడి ఎలా ఉంటుందో అనేది దాన్ని చూసిన తర్వాత మేము ఏమైనా చెప్పచ్చు. ఇక వేరే ఊళ్ళో అయితే గడ్డి లేదు, ఏది లేదు, మాడి సత్తున్నాయి. బాగా ఘోరంగా ఉంది. ఇప్పటికైతే మాకు ఇక్కడ మంచి సౌలభ్యం మంచిగా ఉంది. పంటలు కూడా ఎట్లున్నాయి? పంటలు కూడా మాకు మంచిగా ఉన్నాయి. పంటలు ఒక వరి పొలాలు కూడా మంచిగా ఉన్నాయి. కరీంనగర్ ప్రజలు వదిలే మురుగునీటితో మండు వేసవిలో బొమ్మకల్ పరిసర ప్రాంతాల్లో ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తోంది. మురుగునీరే కదా అని వృధాగా వదిలేయకుండా వినియోగంలోకి తెచ్చుకుని రైతులు ఆదాయం పొందుతున్నప్పటికీ ఇలా పండే పంటల వల్ల అనారోగ్య సమస్యలేమైనా తలెత్తవచ్చో లేదో కాలమే సమాధానం చెప్పాలి. ప్రస్తుతం సాగునీటి కొరత తీవ్రంగా ఉన్న ఈ సమయంలో ఈ రైతుల పాలిట మురుగునీరే వరంలా మారింది. విజేందర్ రెడ్డి, సాక్షి న్యూస్, కరీంనగర్ జిల్లా. ఇవి సాగుబడి విశేషాలు. మరిన్ని కథనాల కోసం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.